కేసీఆర్ ఏం చేసిండు తెలంగాణ రైతులకు? వర్షాలు పడి వ్యవసాయం పనులు మొదలయ్యే టయానికి ఏమన్నా రైతు బంద్ వేసిండా? రైతులకు ఏమన్నా అయితే 5-10 రోజులలోనే రైతు బీమా వేసిండా? ఏ సీజన్కు ఆ సీజన్ ఎరువుల కొరత లేకుండా చూసుకున్నాడా? కల్తీ పురుగు మందులు, కల్తీ విత్తనాలు అమ్మేటోళ్ళని దొరకబట్టి వాళ్ళ మీద పీడీ యాక్ట్ కేసులు పెట్టి లోపడేసిండా? ఏం చేసిండు తెలంగాణ రైతులకు? కంటికి రెప్ప తీరుగా కాపాడుకున్నాడు ఏమన్నా? ఇప్పుడు రేవంత్ రెడ్డి తీరుగా అప్పుడు కేసీఆర్ చూసుకున్నాడు ఏమన్నా? అసలు కేసీఆర్కు తెలంగాణ రైతుల బాగు కొరకు ఆరాటమే లేదు. కాకపోతే చూడుర్రి మీరే. పానం మంచిగా లేని కేసీఆర్ ఫామ్ హౌస్ లా రెస్ట్ తీసుకోకుండా గిట్లా మీటింగులు పెట్టుడు ఏంది కావచ్చు? తెలంగాణ రైతుల బాగోగుల గురించి అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది కావచ్చు? ఆరోగ్యం చెకింగ్ చేసుకునే తానికి ఆసుపత్రికి పోయినోడు మళ్ళా అక్కడ కూడా మీటింగులు పెట్టుడేంది? తనను కలిసేతానికి వచ్చిన పార్టీ లీడర్లను, తెలంగాణ ఉద్యమకారులను కూసుండబెట్టి మాట్లాడుడేంది? మీ ఆరోగ్యం ఎట్లున్నదని అడిగేతానికి, మీరు చల్లగా ఉండాలి అని చెప్పేతానికి వాళ్ళు పోతే నా ఆరోగ్యం మంచిగానే ఉంటది గాని తెలంగాణ వ్యవసాయ ఆరోగ్యం ఎట్లున్నది, రైతుల సాధక బాధలు ఎట్లున్నాయని ఉల్టా వాళ్ళనే అడిగిందట. అట్లా తెలుసుకోవాల్సిన అవసరమే ఉన్నది కావచ్చు కేసీఆర్ కు. రైతన్నలకు యూరియా సరిపోను అందుతున్నదా? వ్యవసాయానికి సరిపోను ఎరువుల స్టాకు రాష్ట్రంలో ఉన్నదా? లేకుంటే సర్కారు ఏం చేస్తున్నట్టు అన్నట్టు అడిగిందట. పోయిన యాసంగి వానాకాలంలో రైతులు ఎరువుల కోసం లైన్లలో నిలబడి కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా అసొంటి పరిస్థితి ఏమైనా ఉన్నదా అని అడిగిందట. సాగుకు కావాల్సినన్ని నీళ్లు ప్రాజెక్టులలో నిల్వ చేస్తున్నారా? మొన్న జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తే రిపో వైర్లు తెగినాయట. ఇప్పుడు ఎట్లున్నది? ప్రాజెక్టులలో నీళ్లు నిండుతున్నాయా? ఇప్పుడు ఏ తీరున్నది తెలంగాణ రాష్ట్రం పరిస్థితి అని అడిగిందట. యశోద దావకానికి పోయిన పెద్ద పెద్ద మనిషికి అవన్నీ అవసరమా? రక్త పరీక్షలు, బీపీ, షుగర్లు చెకింగ్ చేసుకొని రావాలి గాని మరి ఎందుకు ఇట్లా చేసిందంటే తెలంగాణ మీద ఉన్న తండ్లాట అసొంటిది కేసీఆర్ కు, రైతుల మీద ఉన్న రంది అసొంటిది కేసీఆర్ కు. తన పానం కంటే ఎక్కువ తెలంగాణ పానం మంచిగుండాలని కోరేటోడు కాబట్టి ఇట్లా చేసిండు. సోయి అధికారంలో ఉన్నోళ్లకు లేకపాయే. వాళ్ళ మంత్రి పదవుల లొల్లి, కమిషన్ల లొల్లి, గాంధీ భవన్ లొల్లులే సరిపాయే. ఇంకా తెలంగాణ సోయి యాడున్నది అని అనుకుంటున్నారట కేసీఆర్ సారు తండ్లాట చూసిన జనాలు.